కన్న కొడుకు మీద ప్రేమ లేకుండా అలా కేసు పెట్టిందో అప్పుడు నా అల్లుడి కోసం మాట్లాడే హక్కు నాకొచ్చింది. బాలు మీకేమీ కాకపోవచ్చు, కానీ నాకు అల్లుడు, నా కూతురికి భర్త. ఓ, నీకు అల్లుడంటే అంత ప్రేమ ఉందా లిపి? మరి అలాంటప్పుడు మా రాణి కంటే ముందు నువ్వెళ్ళి వాడు ఆకలి తీర్చి రావచ్చు కదయ్యా. ఏ పట్టించుకోకుండా వదిలేసావు? మేము అన్యాయంగా వాడి మీద కేసు పెట్టాం కదా, మరి నువ్వు న్యాయబద్ధంగా వాడికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నీ కల్లుడు, నీ కూతురు మొగుడు, మరి అంతేనా నీకున్న బాధ్యత? భలే వాళ్ళు తాతయ్య, వాళ్ళెందుకు అలాంటి పనులు చేస్తారు? బాలుబాబు గారిని రెచ్చగొట్టాలి అంటే ఆయన్ని జైల్లో మగ్గేలా చేయాలి కదా. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉండాలి. అదే ఆయనకు కావాల్సింది. అంతేనా పెద్దనాన్న? నువ్వు మధ్యలో దూరి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఏయ్ డిపి, తను నా భార్య. తన జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నువ్వు శైలుని ఏమైనా అన్నావంటే నేను నీ కూతుర్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకేం కావాలి? అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు? నా కొడుక్కి నేను క్యారెట్స్ తీసుకొని వెళ్ళాను. వాడు కడుపు నిండా అన్నం తినాలని చూడటం తల్లిగా నా బాధ్యత. అందుకే తీసుకువెళ్ళాను. నేను తీసుకెళ్తే వాడు తినడని వాడి భార్య పంపించిందని అబద్ధం చెప్పి మరీ వాడి చేత భోజనం తినేలా చేశాను. కానీ మీరు అది కూడా చేయలేదు కదా. వాడు ఆదిత్యం చంపితే జైలుకు పోతాడని మీకు తెలీదా? తెలుసు కదా, మరి ఎందుకు వాడిని రెచ్చగొట్టి పంపించారు? అంటే మీకు బాలు అవసరం లేదు, అంతే కదా? చెప్పవయ్యా దుర్గాప్రసాద్, చెప్పు. నా మనవరాల్ని ప్రశ్నించడానికి వచ్చావు కదా, మరి తను అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పు. అందరూ నీలాగే ఉంటారనుకుంటాం. బాలు తప్పు చేస్తే రాణి కేసు పెట్టిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ వాడు తప్పు చేయడానికి ప్రోత్సహించింది నువ్వేనన్న విషయం ఎవరికి తెలీదని నువ్వు అనుకుంటున్నావు. అసలు ఇలాంటి మనిషితో మనకి మాట్లాడి తాతయ్య. ఏయ్ డిపి, నిన్నటి దాకా నీకు నాకు మధ్య వార్ ఇండైరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ వారే. మా అమ్మ జోలికి వస్తే నీకు నీ కూతురికి కూడా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. అత్తయ్య, ఇలాంటి వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రండి అత్తయ్య. పచ్చకళ్ళ జోడు పెట్టుకున్న వాళ్ళకి లోకమంతా పచ్చగే కనిపిస్తుందని నీకు చెడ్డ బుద్ధి ఉంటే లోకమంతా అలాగే ఉంటుంది అనుకోవడం నీ తప్పయ్యా. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. రారా.